పులిజాడ కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే ఎన్ని రోజులు ఒక పులే ఉంది అనుకుంటే కాదు వీటికి తోడు మరో పులి ఉందంటూ అటవీ అధికారులు కంగుతినే న్యూస్ చెప్పారు. గత 2 రోజులుగా పులులు ఎటిక్యాల పహాడ్లోనే తిష్టవేయడంతో ఈ ప్రాంతాన్ని తమ సామ్రాజ్యంగా మార్చుకున్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. అడపులి ఇక్కడే సంచరిస్తుండడంతో తోడు కోసం మగపులి కూడా ఇక్కడే సంచరిస్తున్నట్లు చెప్తున్నారు అధికారులు. మొతుకు చెట్టుకు పులి వేసిన పంజా ఇప్పుడు గ్రామస్తులను మరింత భయభ్రాంతులకు గురిచేస్తోంది. చెట్టుకు పంజా వేయడం అంటే హద్దులు వేసి ఇది నా సామ్రాజ్యం అంటూ ప్రకటించుకోవడమేనని అటవీ అధికారులు అంటున్నారు. పెద్ద టైగర్ అయితేనే దీంతో పోటీకి రావాలన్నట్టు. ఇంకో టైగర్ వస్తే దాని పగ్ మార్కు అంటే దాని రేక్ మార్కు దీనికంటే హైట్ పడితే అప్పుడు ఉన్నది భయపడిపోతుంది. లేకపోతే మన హద్దులు వేసుకుంది అన్నట్టు, హద్దులు వేసుకుంటుంది అన్నట్టు టెరిటోరియల్ పులి హద్దుల్లో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. టెరిటోరియల్ ఏర్పాటు చేస్తున్నారు. మగపులికి తోడు దొరకడంతో 2 పులుల మధ్య ప్రేమ చిగురించిందని భావిస్తున్నారు. టెరిటోరియల్ ఇంకొక టైగర్ ఏదైనా వస్తే దీనికన్నా పెద్ద టైగర్ అయితేనే దీంతో పోటీకి రావాలన్నట్టు. ఇంకో టైగర్ వస్తే దాని పగ్ మార్కు అంటే దాని రేక్ మార్కు. అయితే 2 పులుల మకాంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాలకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమై కాలం గడుపుతున్నారు. ఇంకొక టైగర్ ఏదైనా వస్తే దీనికన్నా పెద్ద టైగర్ అయితేనే దీంతో పోటీకి రావాలన్నట్టు. ఇంకో టైగర్ వస్తే దాని పగ్ మార్కు అంటే దాని రేక్ మార్కు దీనికంటే హైట్ పడితే అప్పుడు ఉన్నది భయపడిపోతుంది. లేకపోతే మన హద్దులు వేసుకుంది అన్నట్టు. పొలాలకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమై కాలం గడుపుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులులను పట్టుకుని భయం నుంచి విముక్తి కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మన హద్దులు వేసుకుంది అన్నట్టు, టెరిటోరియల్ ఇంకొక టైగర్ ఏదైనా వస్తే దీనికన్నా పెద్ద టైగర్ అయితేనే దీంతో పోటీకి రావాలన్నట్టు.